ఎమ్మెల్యేగా ఉన్నారు పద్మావతి గారు. సో దాంట్లో పద్మ గారు మనం ఇక్కడ అబ్యూజ్డ్గా మాట్లాడద్దు. తర్వాత ఇప్పుడు గెలిచిరు వాళ్ళు, ప్రజలు ఓట్లేసిరు. దానికి ఇప్పుడు ఎన్నికలు రాజకీయ పార్టీల సింబల్ మీద జరుగుతున్నాయి సార్. ఇక్కడ దేశంలో రాజకీయ పార్టీ సింబల్ మీద జరుగుతుంది సార్, కులాల మీద జరగట్లేదు ఎన్నికలు, అది తెలుసుకోవాలి ముందు. ఇప్పుడు నేను ఏమంటున్నా, జరుగుతాయి. దామోదరం సంజయ్ భాయ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం ఉన్నప్పుడు ఎంత అరాచకం చేసిందంటే పాపం ఆయన్ని. మీరు చూసారు దాచుకున్న పైసలతోనే వీళ్ళు శివశంకర్ అనే ఆయన్ని ఎన్ని రకాలకి ఇబ్బంది పెట్టారు. నీలం సంజయ్ రెడ్డి కానుంచి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ కులగజ్జి వ్యవస్థ రాజ్యాన్ని వెళ్తాంది, కులగజ్జి వ్యవస్థ రాజ్యాన్ని వెళ్తాంది. ఈ కులగజ్జి వ్యవస్థ సంబంధం ఉందా అంటగట్టు నీకు మరీ ఘోరం ఉంది. ఇది శ్రీనివాస్ గారు, ఒక విషయం ఏంటంటే, నాకు వేరే ఛానల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ అనేది ఆర్థిక మూలాల మీద కాదు. ఇది మాధవ్ రెడ్డి తెలుసుకోవాలి. ఆర్థిక అసమానతల మీద కూడా కాదు రిజర్వేషన్ పెంచింది, ఇది కూడా తెలుసుకోవాలి. రాజ్యాంగంలో ఉన్నది. ఓన్లీ వచ్చేసింది ఇక్కడ వెనుకబడిన వాడని, వాళ్ళను కులం పేరుతో వెంటబడిన వాళ్ళను అక్కడ అట్రాసిటీ ఉన్న వాళ్ళకు మాత్రమే దీన్ని మూల సూత్రంగా పెట్టిండు, అక్కడే చేసిండు. అది కూడా 10 సంవత్సరాలైన విషయాన్ని కూడా మాధవ్ రెడ్డి తెలుసుకోవాలి. ఒకవేళ కనుక రిజర్వేషనే తప్పు అనుకుంటే దానికి నేను ఐక్యభవిస్తాను. అనుకున్నప్పుడు ఈబీఎస్ నుంచి ఫస్ట్ మాట్లాడుతున్న, నీ ఓసీలు అంటావో రెడ్లు అంటావో నాకు తెలియదు, కానీ మీరంతా కలిసి మాకు ఈబీఎస్ వద్దు అన్న రోజు నేను అరే మాదిగోళ్ళకు, మాలోలకు, కమ్మరోళ్ళకు, కుమ్మరోళ్ళకు ఎవరికి రిజర్వేషన్ వద్దురా అని నేనే చెప్తాను. నేను ఒక ఇంటర్నేషనల్ డాక్టర్ అనే విషయాన్ని కూడా పక్కన పెట్టేసి ఒక చెప్పులు కుట్టుకునేవాడిగా నేను యుద్ధం చేస్తాను. నీకు ఆ చేత అవుతా చెప్పు, మాధవ్ రెడ్డి నువ్వు నేను కలిసి ఒకటేద్దాం, పిటిషన్ ఇద్దాం. నువ్వు నేను కలిసి దానికి నువ్వు సిద్ధమా? దాన్ని నువ్వు సిద్ధమైతే చెప్పు. ఈ రోజే నువ్వు, నేను, మన సీనన్న, మనం ఆ సూర్యన్న గిట్ట మహేంద్ర అందరం కలిసిపోయి మనం పిటిషన్ వేయడానికి సిద్ధం. నువ్వు మాకు ఈబీఎస్ రిజర్వేషన్ వద్దు, ఇది మోసము, దీని మీద సరైన అవగాహన లేకుండా చేసిండు, ఇది కుట్రపూరితమైన రిజర్వేషన్. ఇంకోటి, ఈ రిజర్వేషన్ వచ్చేసి విత్ ఇన్ ద 15 ఎక్స్క్లూడెడ్ 15 అనే విషయాన్ని కూడా చెప్పాలి. ఇంతవరకు భారత ప్రభుత్వం చెప్తలేదు. మరి అట్లా అనుకుంటే కేరళ లోపల కేరళ రిజర్వేషన్ ఎంత ఉంది? 69% తమిళనాడు రిజర్వేషన్, 69% తమిళనాడులో ఉన్న రిజర్వేషన్. మరి తమిళనాడులో కూడా 94లో కోర్టు ఇంటర్ఫేర్ అయిందని చెప్పింది. బ్రదర్ మీరు వినండి, నేను మీకు ఎవిడెన్స్ ఇస్తున్నాను, మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి. నేను మీకు నిజంగా మీకు చేత అవుతే నేను కూడా వస్తాను. 94లో ఇంటర్ఫేర్ అవుతుందని కోర్టు చెప్పింది. ఇదంతా మోసం అని చెప్పుదాము. నీ చేత అవుతుందా? నీ చేత అవుతుందా? ఇంకోటి, కుల జనాభా దామాష అన్నావు. కుల జనాభా దామాష అనే మీనింగ్ నీ తెలుసో తెలియదో కానీ ఏ కులంలో ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్ ఇవ్వాలి, దాన్ని నేను ఒప్పుకుంటాను సార్. ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే, ఎస్సీ ఎస్టీలకు మాత్రమే, బీసీలకు కాదు. ఇక నువ్వు డాక్టర్, ఇంత నాలెడ్జ్ ఉంది నీ మీద. నువ్వు అన్న మాటకు నేను ఆన్సర్ చెప్తున్నాను. మీరే చెప్పాలి మరి. ఏంది? చాలా నాలెడ్జ్ ఉన్నది. ఏ కులంలో ఎంత జనాభా ఉందో ఆ కుల జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కు నేను ఓకే. నువ్వు రేవంత్ రెడ్డిని ఆ విధంగానే ఇప్పుడు ఉన్న మన చైర్మన్ పోస్టులను పంచమని చెప్తావా? దాని మీద మనం కేసు వేద్దామా? నువ్వు దానికి రెడీనేనా? మాట్లాడద్దు వాళ్ళకి. నువ్వు రెడీ? మాట్లాడు, ఎందుకు మాట్లాడద్దు? మాట్లాడ, అది కూడా మాట్లాడు. నువ్వు మాట్లాడు, దానికి ఆన్సర్ చెప్పనీకి నేను ఉన్నా కదా. ఏది పెడితే దానికి మాధవరెడ్డి చేతగానోడికి నీతులు ఎక్కువ, ఎగరలేనోడికి ఉరక తక్కువ అన్నట్టుగా ఈ వద్దు. నువ్వు చేసే డ్రామా మొత్తం జనం చూస్తున్నది. నువ్వు కోర్టుకు, అందుకే ఎంబీసీ సార్, అందుకే ఎంబీసీలు పోయారు సార్ కోర్టుకు, అందుకే ఎంబీసీలు కోర్టుకు పోయారు సార్. నువ్వేం చూసుకునేది? కోర్టు పోయారంటే నేను చూసుకుంటాను. మాట్లాడాలి, ఎంబీసీ మాట్లాడు. ఎంబీసీ ఫౌండర్ గా నేను చెప్తున్నా, అది ఇంటర్నల్ మ్యాటర్. ఎవరు దాచుకుంటారు బ్రదర్? శ్రీనివాస్ గారు మర్యాదగా మాట నేర్చుకో. ముందు ఎవరెవరు దాచుకోలేదు, ఎవరు దాచుకోరు, సమాజంలో తిరుగుతారు. దాచుకోవడానికి తప్పేం చేయలేదు.
దాచుకోవడానికి భయపడుతున్నావు ఎట్లా? ఒక్క నిమిషం ఛాన్స్ ఇవ్వండి, నేను చెప్తా. హలో, ఒక్క నిమిషం. ఇందాక సీనన్న చెప్పినట్టు ఒక్క నిమిషం ఛాన్స్ ఇవ్వండి. ఎవరైనా ఈ సమాజంలో ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ కి నిలబడడానికి పోతే మీరు ఓటు వేయించుకునేటప్పుడు ఏం లేకుండా ఉత్త చేతులతో రాండిపోయి మీరు కనీసం వార్డు మెంబర్ కూడా గెలవరు. 1,20,000 పైన ఉన్నటువంటి సమాజంలో వార్డు మెంబర్ కూడా ఒక్క రెడ్డి గెలవరు. అరే మీరు ఇదానికే ఇక మీతో వాదించడే బెస్ట్. మీకు మాధవరెడ్డి నీకు దగ్గర చరిత్రలో పేదల ద్రోహిగా మిగులుతావు మాధవరెడ్డి గారు. బీసీల ద్రోహిగా, పేదల ద్రోహిగా, పేద ప్రజలకు. అవునవును, నేను పేదల ద్రోహిని. ఎంబీసీల గురించి ఆన్సర్ చెప్పండి బ్రదర్, ఎంబీసీలకు ఆన్సర్ చెప్పండి. నేను పేదల ద్రోహిని వాస్తవమే. ఎంపీసీలకి ఓబీసీలకి అన్నిటికి ఆన్సర్ మేము చెప్పుకుంటాం బ్రదర్. మీరు ఎందుకు ద్రోహులుగా నిలబడతారు? ఎప్పుడు చెప్తావే? ఎప్పుడు రావాలి చెప్తాం. సీనన్న అన్నట్టు సోమవారం ప్రెస్ క్లబ్ అందరం కూర్చొని ఎంబీసీలను తీసుకొస్తా, సంచార జాతులను తీసుకొస్తా, ఆమె చర్చ పెడదాము. ఇక్కడ తెలంగాణలో ఇక్కడ ఒకటి సీనిభయ్య, నేను చెప్పేది ఏంటంటే యాంకర్ సీనన్నకు రెడ్డి జాగృతులు 7 గ్రూపులుగా తయారైనారు. హైకోర్టులో 3 గ్రూపులు, సుప్రీంకోర్టులో 4 గ్రూపులు. వీళ్ళందరికీ ధన సాయం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి ఢిల్లీలో 4 గ్రూపులు, ఇక్కడ 3 గ్రూపులు పెట్టి బీసీల మీద విపరీతమైనటువంటి పైసలు ఖర్చు పెడుతూ కేసులు వేసి ఇదంతా తమాషా చేస్తున్నారు. సమాజం చూస్తూ ఊరుకోదు. రేపు పొద్దున మేము ఒకటే చెప్తున్నాం ప్యానెల్లో ఉన్న వాళ్ళకి, యాంకర్ మా రెడ్డి ఓట్లు మాకొద్దు, మా బీసీల ఓట్లు రెడ్లు అడగొద్దు దయచేసి. ఎవరైతే అన్యాయం జరిగే బీసీల గురించి మాట్లాడు నువ్వు కాదు కదా. ఇక్కడ నువ్వు చెప్తే బీసీలు అందరు వింటారు అనుకుంటావు, ఎట్లా ఊహించుకుంటారు నువ్వు? ఎందుకు మాట్లాడదా తలతోకలేనట్టు? ఉపేంద్ర గారు, ఉపేంద్ర గారు, రేవంత్ రెడ్డి పైసలు ఇచ్చినట్ట నువ్వు చూసినట్ట మాట్లాడుతున్నావు. మాధవరెడ్డి గారు, మాధవరెడ్డి గారు పాలన సాగుతుంది, సీఎం ద్వారా పాలన సాగుతుంది. మాధవరెడ్డి గారు ఒక్క నిమిషం. ఒకటే మాధవరెడ్డి ఉపేంద్ర గారు, ఉపేంద్ర గారు, ఉపేంద్ర గారు అయితే నువ్వు నువ్వు సబ్జెక్టు నీ డాక్టర్ సబ్జెక్ట్ బంద్ చేయి. జయరామ్ గారు ఒక నిమిషం, జయరామ్ గారు ఒక నిమిషం. ఏవో జయరామ్ అన్న, నీకు అర్థం కాని అంశం ఏంటంటే వాళ్ళకి అర్థం కావాలని మాట్లాడుతున్నావు. వాళ్ళకి అర్థం కాదే, రాక్షసులకు అర్థమవుతుందా? మీరే మేధావులు, మీకు అర్థమవుతుంది. సూక్ష్మంలో మోక్షము వినండి ఒక నిమిషం. సూక్ష్మంలో మోక్షము లగడపాటి రాజగోపాల్, నువ్వు ఒకసారి నోరు మూసుకో చెప్తా నేను, వాళ్ళకి అంత సమాధానం వస్తుంది. లగడపాటి రాజగోపాల్, తెలంగాణ ఉద్యమం 4 కోట్ల ప్రజలందరూ చచ్చిపోతున్నారు, 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, తెలంగాణ రాష్ట్రం కావాలని ముసలోళ్ళు ముట్టోళ్ళు 3 సంవత్సరాల రోడ్డు మీదకి వచ్చి 4 కోట్ల ప్రజలు ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది అని చెప్పేసి ఉద్యమాలు చేస్తుంటే అది ప్రజల భావోద్వేగాలు. ప్రజలందరూ ఒకవైపు పోతుంది, సమాజం అంతా ఒక మంచి కొరకు, ఒక నీతి కొరకు, నిజాయితీ కొరకు, ఆదర్శవంతమైన పాలన కొరకు, అధికారాల వికేంద్రీకరణ కొరకు, ఆత్మగౌరవం కొరకు కావాలని జరుగుతుంటే దాంట్లో ఒకడు లగడపాటి రాజగోపాల్ అనేటువంటి బయలుదేరిండి. వాడు వచ్చి ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో దొరబడి వాడు తెలంగాణ వద్దని చెప్పేసి వాడు ఏదో రకరకాలుగా చేసి వాడు టీవీలలో రావడం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేశాడు. వాడు అంటే వాడు రాక్షసుని వారసుడు. ఆ రోజు వాడు ఈ రోజు ఎక్కడ పోయిందో తెలియదు. అట్లనే నేను ఏమంటున్నా, ఇవాళ కూడా ప్రజలందరూ కూడా ఈ రిజర్వేషన్ ఏమైతుంది, సుప్రీంకోర్టు ఏమైతే, హైకోర్టు ఏమైతుంది, ఇలా 4 కోట్ల 2 కోట్ల మంది బీసీ ప్రజలందరూ చూస్తున్న టైంలో ఆ లగడపాటి రాజగోపాల్ వారసులు ఉంటారా అని చెప్తున్నా నేను. నీకు అర్థమైందా? నీకు అర్థమైందంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రజలకు అన్యాయం చేయాలి, మంచి జరగొద్దు, చెడు జరగాలి. ప్రజల భావోద్వేగాలు జరుగుతున్నప్పుడు అందులో ఏదో అదే మాట్లాడుతారు ఎంబీసీలు, అదే మాట్లాడుతారు. ఎంబీసీ కులాలు కూడా అవే మాట్లాడుతున్నాయి అంటున్నా. ఎంబీసీ కులాలు కూడా అవే మాట్లాడుతున్నాయి. లేకుండా అవగాహన లేకుండా వాడు వీడి పైసలు ఇస్తా, పైసలు తీసుకొని సమాధానం చెప్పరా? మరి ఎంబీసీ కులాలు అడుగుతున్నారు, సమాధానం చెప్పరా? అదే అన్నం మేమే తినాలి, అన్ని మేమే తినాలి, ఇది చోడు అన్నం తినకూడదు, ఇది చోడికి పండ్లు తినకూడదు, వాని అన్నంలో మట్టి వేయాలి. ఇది జాతి కదా. ఆ కార్యక్రమాలు వాళ్ళు చేస్తుంటే నీకు అర్థమైందా? నేను ఎల్ఎల్ఎం చదివినా, నీకు అర్థమైందా? నీ డాక్టరు, నీకు అర్థమైందా? నేను 30 వాళ్ళకి అర్థం కాదు. వాడు నీకు అన్నం తిననీయడు, అన్నంలో మట్టి పోతాడు. దాని మీద నువ్వు చర్చ పెట్టవే అంటే నువ్వు అది తీసుకొచ్చి టైం అంతా వేస్ట్ చేసుకొని ఇవన్నీ ఏంటి అనవసరంగా అమూల్యమైన టైం వేస్ట్. మాధవరెడ్డి గారు, ఉపేంద్ర గారు ఒక నిమిషం. మాధవరెడ్డి గారు,
సార్ చెప్పండి. ఒక అడుగు పడిందండి. ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు జరపాలి లోకల్ బాడీస్ అనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్న క్రమంలో గ్రామాల్లో ఇప్పటికీ 20 నెలలుగా కూడా మరి పాలన అస్తవ్యస్తంగా మారింది. సో 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో ఏదైనా అన్యాయం ఉంటే దాన్ని స్పెసిఫిక్గా మీరు కోర్టులో వేస్తే ఓకే, కానీ సుప్రీంకోర్టులో 50% సీలింగ్ ఉంది, 42% బీసీలకు ఎట్లా ఇస్తారని చెప్పి ఒక రెడ్డిగా మీరు ఈ కోర్టును ఆశ్రయించడం కావచ్చు, ఆ 9 జీవో కరెక్ట్ కాదని చెప్పడం కావచ్చు. సో దీన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు? ఓవరాల్గా మరి 50% బీసీలకు మీరు అగెనిస్ట్గా మారుతారు. సో దీంట్లో మీ వెనుక నిజంగానే మరి ఎవరన్నా ఉన్నారా? దీంట్లో మీ అవగాహన ఉందా, అవగాహన లేదా? మీరు మాట్లాడుతున్న క్రమంలో బీసీలలో మరి ఎవరైతే ఉన్నారో మున్నూరు కాపు వాళ్ళు ఆర్థికంగా బాగున్నారంటారు, అదే క్రమంలో మరి సంచార జాతుల వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. అసలు మీరు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారా, నిజంగా ఒక క్లారిటీతో ఉన్నారా? చెప్పండి సార్, ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్ దాటొద్దని మీరే చెప్పారు. ఎక్కడ రాజ్యాంగంలో నువ్వు మళ్ళా 50% అంటావు? రాజ్యాంగంలో అట్లా ఉంది నీ పరిస్థితి. ఇంకా నేను ఏం చెప్పాలి? రాజ్యాంగం లేదని ఫస్ట్ 10 సార్లు చెప్పినాం, మళ్ళీ అదే పాట పాడుతున్నాం. లేదు అని చెప్పినాం. సీన్ భయ్య, ఇక్కడ విషయం ఏంటంటే మున్నూరు కాపులు సంచార జాతులను ఎందుకు వాదన వస్తుందంటే, రేపు పొద్దున మా జాతుల శ్రీనివాస గౌడ్ పార్టీ పెట్టిన గౌన్లోళ్ళంతా ఇంప్రూవ్ అయినారు, గౌన్లోళ్ళంతా పెద్దగా అయిపోయినారు కాబట్టి గౌన్లోళ్ళు ఎందుకు పార్టీ పెట్టి అది కూడా నేను ఏమంటున్నా ఇక్కడ విషయం ఏంటంటే, మున్నూరు కాపు కాదు, గౌడు కాదు, ఎవరు కాదు, 134 కులాల ప్రాబ్లం ఇది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటున్నావు, నువ్వు 60% ఇచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్ కి 10% ఇచ్చినప్పుడు పోయింది అది. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చినప్పుడు కూడా మీరు బీసీలు కోర్టు పోయారు సార్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కూడా మీరు కోర్టు పోయారు సార్. ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు కూడా మీరు కోర్టు పోయారు సార్, అది తెలుసుకోండి సార్. ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు కూడా మీరు కోర్టు పోయారు, సుప్రీం కోర్టులో కొట్టువేయడం జరిగింది. ఎవరు జుడిషియరీ అగ్ర కులాలు కాబట్టి మాది వాదన. అరే మా అంటే ఇక జుడిషియల్ అగ్ర కులాల ఇదే మాట్లాడాడు ఉపేంద్ర గారు. చట్టం మీకు చుట్టమైంది. ఎవరు చుట్టం అవుతుంది? ఎందుకైతే